హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ప్రియురాలి హత్య. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఏ ధర్మాన్ని పాటించి ఇంత దీక్షగా ఈ అపరాత్రి వేళ ఈ శవాన్ని మోసుకొని పోతున్నావో నాకు తెలియదు, కానీ ధర్మాన్ని అనుసరించేవారు కూడా పశ్చాత్తాప పడతారు సుమా. ఇందుకు తార్కాణంగా నీకు సనత్కుమారుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము బ్రహ్మపుత్ర నదీ తీరపు అరణ్య ప్రాంతంలో ఒక రాజు వద్ద సనత్కుమారుడు అనే యువకుడు కొలువు ఉండేవాడు. అతనికి వేట అంటే చాలా ప్రీతి. అందుచేత అతను తరచూ అడవికి వెళ్ళి పెద్ద పులులని, ఇతర వన్యమృగాలని వేటాడుతూ ఉండేవాడు. సనత్కుమారుడు వేటాడబోయే అడవి ప్రాంతాన్ని ఆనుకొని ఒక సామంతుడి గ్రామాలున్నాయి. ఆ సామంతుడి పేరు వసువర్మ. వసువర్మ సనత్కుమారుడు స్నేహితులు. ఒక్కొక్కసారి ఇద్దరూ జతగా వేటకు వెళుతూ ఉండేవాళ్ళు. అయితే వసువర్మకి రాజకార్యాలు జాస్తిగా ఉండటం వలన అతడు ఎప్పుడో గాని వేటకు వచ్చేవాడు కాదు. ఒకనాడు సనత్కుమారుడు వేటకు బయలుదేరి బిల్లు జాతి వాళ్ళుండే గూడెం మీదుగా వెళ్ళసాగాడు. బిల్లు జాతి వాళ్ళు వసువర్మ పొలిమేరన ఉన్న అడవి కొంత కొట్టి బీళ్లు పొలాలు ఏర్పాటు చేసుకొని చాలా కాలంగా నివసిస్తున్నారు. అడవికి వెళ్లే సనత్కుమారుడికి ఒక బీడులో గొర్రెల్ని మేపుకుంటూ ఒక బిల్ల కన్య కనిపించింది. నాగరికత లేకపోయినా ఆ పిల్లకు గల సహజ సౌందర్యం చూసి సనత్కుమారుడు ఆశ్చర్యం చెందాడు. అతడు ఆమె సమీపంలో గుర్రం దిగి, అమ్మాయి, నీ పేరేమిటి, మీ ఇల్లు ఎక్కడా అని ప్రశ్నించాడు. ఆ పిల్ల మొదట్లో అతనితో మనసిచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే అతను ఎవరో రాజోద్యోగి. అటువంటి ఉద్యోగులు తమ బిల్లజాతి వాళ్ళని మనుషులకు మళ్ళీ చూడరు. తమకు అన్ని రకాల ఇబ్బందులు వాళ్ల మూలంగానే కలుగుతాయి. అయితే సనత్కుమారుడు మామూలు ఉద్యోగుల వంటివాడు కాడు. ఎంతో మంచివాడిలాగాను దయామయుడులాగాను కనపడ్డాడు. అందుచేత ఆమె మెత్తబడి, నా పేరు నాగిని, అదుగో ఆ కనిపించేదే మా గూడెము అని చెప్పింది. ఆమె సనత్కుమారుడితో ఇంకా ఎన్నో విషయాలు చెప్పింది. తమ ఇంటి కష్ట సుఖాలు చెప్పింది. అంతేకాక తమ గూడెం వాళ్ళు పడే కష్టాలు కూడా చెప్పింది. ఇంత చిన్నదానివి, నీకు మీ గూడెం వ్యవహారాలన్నీ ఎందుకు అని అడిగాడు సనత్కుమారుడు. నాగిని జవాబు చెప్పలేదు. అది మొదలు సనత్కుమారుడు అవకాశం దొరికినప్పుడల్లా బిల్లుల గూడెం కేసి వచ్చేవాడు. అతనికి వేట మీద మోజు ఏమీ లేకుండా పోయింది. నాగినితో కబుర్లు చెప్పటము, ఆమె అందం చూసి ఆనందించడము అతనికి అలవాటైపోయింది. ఒకనాడు నాగిని అతనితో, మా రాజుగారు మా పొలాలన్నీ ఆక్రమించుకుంటారట, నిజమేనా? మమ్మల్ని అడవిలోకి తరిమేస్తారటగా అన్నది. కావచ్చు, కానీ చిన్నదానివి, ఆడదానివి, నీకెందుకీ గొడవలు? పెద్దవాళ్ళు మగవాళ్ళు చూసుకుంటారులే అన్నాడు సనత్కుమారుడు. మా తాత ముత్తాతల నాటి నుంచి మేమిక్కడే ఉంటున్నాం. ఇప్పుడు రాజుగారు మా బీళ్లు కాజేసి వారి ఆవుల్ని మేపుకొని మమ్మల్ని అడవిలోకి వెళ్ళి పులులతో పాటు బతకమంటే అది నాకు మాత్రం ఎందుకు పట్టదు అన్నది నాగిని ఉద్రేకంతో. సనత్కుమారుడు ఆమెకేసి ఆశ్చర్యంతో చూశాడు. నాగిని మామూలు కాపు పిల్లల వంటిది కాదు. అతనికి ఆమె మీద గల ఇష్టము ఆ క్షణం నుంచి ప్రేమగా మారింది. అతను నాగిని చేయి పట్టుకొని, నాగిని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. నాగిని తన చెయ్యి విడిపించుకొని చెరచెర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తాను అన్నమాట నాగినికి కోపం తెప్పించిందని సనత్కుమారుడు గ్రహించాడు. తర్వాత 3-4 రోజుల పాటు ఆమెను చూడబోవటానికి అతనికి ధైర్యం చాలలేదు. ఇంతలో రాజకార్యం పైన సనత్కుమారుడు దేశాంతరం వెళ్ళిపోవలసి వచ్చింది. అక్కడ అతను 3 మాసాలు ఉన్న పిమ్మట అతనికి పిలుపు వచ్చింది. అతడు తిరిగి వచ్చి తన పైన ఒక కొత్త పని పడిందని తెలుసుకున్నాడు. అదేమిటంటే వసువర్మ పైన బిల్లజాతి వారు తిరగబడ్డారు. తాము నివసించే ప్రాంతాన్ని వసువర్మ స్వాధీనం చేసుకోకుండా యుద్ధం చేయటానికి వారు నిశ్చయించుకున్నారు.
వసువర్మకి సహాయంగా కొందరు సైనికులు పంపబడుతున్నారు. వారికి నాయకుడిగా ఉండటానికి సనత్కుమారుడిని వినియోగించారు. ఈ పని తనకి అగ్ని పరీక్ష అవుతుందని సనత్కుమారుడు కలలో కూడా అనుకోలేదు. అతను మళ్ళీ నాగినిని చూసే అవకాశం కలిగింది కదా అని మాత్రమే సంతోషించాడు. బిల్లుల గూడెంలో వసువర్మకి అనుకూలంగా ఉండేవాళ్లు ఇద్దరున్నారు. వారు గ్రామానికి సంబంధించిన అధికారులు. బిల్లజాతి వాళ్ళిద్దరినీ ఒక పాకలో బంధించి పాకకు నిప్పు పెట్టారు. వారిని రక్షించటానికి గాను సనత్కుమారుడు బిల్లుల గూడెం వెళ్ళాడు. అదృష్టవశాత్తు పాకలో ఖైదు చేయబడిన వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత సనత్కుమారుడికి గూడెంలో ఏమీ చేసేది లేకపోయింది. ఎందుకంటే బిల్లులందరూ గూడెం వదిలేసి ఆడవాళ్లతోనూ పిల్లలతోనూ సహా తమ పొలాలలోకి అడవి అంచుకు వెళ్ళిపోయారు. సనత్కుమారుడు సైనికులతో సహా బిల్లులు చేరి ఉన్న చోటికి వెళ్ళాడు. కొలుపులు జాతరలు చేసేవాళ్లలాగా వాళ్ళు కాకిగోల చేస్తున్నారు. తప్పెటలు వాయిస్తున్నారు. అందరి చేతులలోనూ ఏవో ఆయుధాలున్నాయి. ఆఖరికి చిన్నపిల్లలు కూడా ఏవో కర్రలు పట్టుకున్నారు. సైనికులను చూడగానే బిల్లులు సద్దుమణిగారు. సనత్కుమారుడు వారితో, నిష్కారణంగా విద్రోహులు కాకండి. ఇద్దరు మనుషుల్ని కాల్చి చంపడానికి ప్రయత్నించారు. ఇప్పటికైనా ఈ అల్లరి చాలించి వెళ్ళిపోండి అన్నాడు. అదంతా వల్ల కాదు. వాళ్ళిద్దరే అసలు ద్రోహులు. మంచి పొలాలు లంచం పుచ్చుకొని మాకు అన్యాయం చేయడానికి ప్రయత్నించారు. ఈ గడ్డ మాది. దీనిని వదిలిపోయే కన్నా ఇక్కడే ప్రాణాలు విడుస్తాము అని బిల్లులు సమాధానం చెప్పారు. సనత్కుమారుడు నాగిని కోసము కళ్ళతో వెతికాడు. కాని ఆ పిల్ల జాడ కనపడలేదు. అతను తన సైనికులకు ఉత్తర్విచ్చాడు. వాళ్ళు బిల్లులపై బాణాలు వదిలారు. కొద్దిమంది బిల్లులు దెబ్బతిని పడిపోయేసరికి మిగిలిన వాళ్ళు చెల్లాచెదురుగా పారిపోసాగారు. ఇంతలో ఒక స్త్రీ ఆకారము ఒక ఎత్తైన దిబ్బ మీదకి ఎక్కి, ఆగండి, మీరు మగవాళ్ళు కారా? మీ గడ్డను కాపాడుకోవటం ఇదేనా? 2 బాణాలు మీద పడగానే పిరికి పందలల్లే పారిపోతున్నారా అని గట్టిగా అరిచింది. పారిపోతున్న వాళ్ళు ఆగి మళ్లీ వెనక్కు రాసాగారు. సనత్కుమారుడు ఆ స్త్రీని గుర్తించాడు. ఆమె నాగిని. అతనికి మతిపోయినట్లయింది. ఈ యుద్ధంలో ఒక పక్షానికి తాను నాయకుడైతే రెండో పక్షానికి నాగిని నాయకురాలైంది. ఇప్పుడు బిల్లులంతా నాగిని వెనక చేరి సైనికులపైన రాళ్ళు ఈటెలు విసరసాగారు. తన సైనికులతో తలపడండి అనవలసిన బాధ్యత సనత్కుమారుడిపైన ఉన్నది. అతడు తన సైనికులకు ఉత్తర్విచ్చాడు. కొద్దిసేపట్లోనే నాగిని గుండెలో బాణం గుచ్చుకొని ఆమె ఒరిగిపోవటము సనత్కుమారుడు చూశాడు. అతనికి మతిపోయినట్లయింది. అతను గబగబా వెళ్ళి ఆమె తల తన ఒడిలో పెట్టుకుని ఏకధారగా ఏడవసాగాడు. నాగిని కళ్ళు తెరిచి అతని ముఖం కేసి చూస్తూ ప్రాణాలు వదిలింది. తాను ప్రజాకంటకుల తరపున తాను ప్రేమించిన స్త్రీ పారిటికి హంతకుడిగా పనిచేసిన సంగతి సనత్కుమారుడికి అర్థమైంది. అతను వైరాగ్యం చెందిపోయాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, నాకొక సందేహం. సనత్కుమారుడు నాగినిని ఎందుకు చంపాడు? అతనికి ఆమె పైన నిజంగా ప్రేమ లేకనా, లేక ఆమె పక్షాన న్యాయం ఉన్నదని తెలియకనా? ఒకవేళ అతను నాగినిని ప్రేమించకపోయినప్పటికీ తాను అధర్మం పక్షాన పోట్లాడుతున్న సంగతి తెలిసినా అతను ఆమె పాలిటికి హంతకుడు కాకుండా ఉండేవాడు కదా. ఆ సంగతి నాగిని చనిపోయేదాకా ఎందుకు అతను తెలుసుకోలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వ్యక్తులు అనుసరించే ధర్మాన్ని సంఘం నిర్ణయిస్తుంది. సనత్కుమారుడు ప్రజాకంటకుల పక్షం వాడు. అందుచేత అతను వారి ధర్మమే అవలంబించాడు. కాకపోతే అతనికి నాగినిపై నిజంగా ప్రేమ ఉండటం చేత ఆ ధర్మానికి అతని ప్రేమకు సంఘర్షణ వచ్చింది. ఈ సంఘర్షణలో ఎప్పుడూ సంఘపరమైన విశ్వాసానిదే పైచేయిగా ఉంటుంది. అందుచేత సనత్కుమారుడు తన ప్రేమను జయించి నాగిని హత్యకు కారకుడైనాడు. అయితే తాను అవలంబించిన ధర్మానికి తన ప్రేమను బలిచేసిన మరుక్షణము అతనికి జ్ఞానోదయమైంది. నిజమైన ధర్మము నాగిని పక్షానే ఉన్నదని అతను గుర్తించగలిగాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.
మరొక కథ పేరు ముసలాడి భార్య. ఈ కథను రచించిన వారు ఎల్ రామచంద్రయ్య గారు. పూర్వము టర్కీ దేశంలో ఒక సంపన్నుడు ఉండేవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. ఆ కుర్రవాడికి పెళ్లి చేసే వయసు వచ్చింది. ఎన్నో సంబంధాలు చూశారు, కానీ వాడి తల్లిదండ్రులకి ఒక్కరూ నచ్చలేదు. ఈ సంపన్నుల ఇంటికి కొద్ది దూరంలో ఒక పేదవాడి ఇల్లు ఉండేది. ఈ పేదవాడు రోజు కొండ మీదకి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో ఎలాగో సంసారం జరిపేవాడు. ఈ పేదవాడికి ఒక పెళ్ళియుడు కూతురున్నది. ఒకనాడు ఎందుకో సంపన్నుడి భార్య పేదవాడి ఇంటికి వచ్చి పేదవాడి కూతుర్ని చూసి ఆ పిల్ల అందచందాలు చూసి ముగ్ధురాలైంది. ఆమె వెంటనే పేదవాడి భార్యతో, మా అబ్బాయికి ఎన్నో సంబంధాలు చూశాం, ఒక్కటీ నచ్చలేదు. మీ పిల్ల బొమ్మలాగున్నది. మీరు సరేనంటే మా అబ్బాయికి కళ్ళకద్దుకొని చేసుకుంటాము అన్నది. పేదవాడి భార్య తన చెవులను తానే నమ్మలేక, అంతా దేవుడి అనుగ్రహం అన్నది. సంపన్నుడి భార్య అప్పటికప్పుడే తన చేతి నుంచి ఉంగరం ఒకటి తీసి పేదవాడి కూతురు వేలికి పెట్టి పెళ్లికి ప్రదానం కూడా చేసేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె తన కుమారుడితో, నాయనా, నీకు అద్భుతమైన అందగత్తెను చూసి వచ్చాను, త్వరలోనే పెళ్లి ఏర్పాటు చేద్దాము అన్నది. కట్టెలు కొట్టేవాడు సాయంకాలం ఇంటికి వచ్చాడు. తమ కుమార్తెకు సంపన్నులతో పెళ్లి నిశ్చయమైందని, ప్రదానం కూడా అయిపోయిందని భార్య చెప్పింది. పేదవాడు నిర్ఘాంతపోయాడు. అయితే ఈ పెళ్లి జరగలేదు. ఎందుచేతనంటే అమ్మలక్కలందరూ సంపన్నుడి భార్యతో, ఇదేం పెళ్ళి? ఆ కూటికి గతిలేని పిల్ల నీకు కోడలై మీ పరువు దక్కనిస్తుందా? పిల్ల అందంగా ఉంటే సరా, మంచి సాంప్రదాయము సంస్కారము చూసుకోవద్దా అని ఓదరకొట్టారు. ఈ మాటలతో సంపన్నుడి భార్య మనసు వికలమైపోయింది. తాను పెద్ద పొరపాటే చేశానని ఆమె గ్రహించింది. ఆమె ఎవరితోనూ చెప్పకుండా పేదవాడి ఇంటికి వెళ్ళి వాడి కూతురి చేతిని ఉన్న తన ఉంగరాన్ని లాగేసుకుని నేరుగా ఇంటికి వచ్చేసింది. ప్రధానం కాస్త రద్దయిపోయింది. ఆ సాయంకాలము కట్టెలు కొట్టుకునే వాడి ఇంటికి వచ్చేసరికి అతని భార్య కుమార్తె పుట్టేడు దుఃఖంలో మునిగి అవమానంతో కుమిలిపోతున్నారు. పేదవాడు తన కూతుర్ని ఓదార్చి, తల్లి, నీవేమీ బెంగపడకు, రేపు ఉదయం నా వెంట మసీదుకురా. మసీదు నుంచి మొట్టమొదటగా ఎవడు బయటకు వస్తే వాడికి నిన్నిచ్చి పెళ్లి చేసేస్తాను, అల్లాతోడు అన్నాడు. తెల్లవారుతూనే పేదవాడు తన కుమార్తెను పెళ్లి కూతురిలాగా అలంకరించి మేలి ముసుగు వేసి చెయ్యి పట్టుకొని మసీదు వద్దకు తీసుకుని పోయాడు. వాళ్ళిద్దరూ మసీదు వాకిట వేచి ఉన్నారు. కొంతసేపటికి లోపలి నుంచి చింకి పాతలు ధరించిన ముసలాడొకడు బయటికి వచ్చాడు. పేదవాడు ఆ ముసలాడికి అల్లా పేర అభివాదం చేసి తాను చేసిన ప్రమాణం గురించి చెప్పి తన కుమార్తెను తీసుకుని పోయి ఏలుకోమని కోరాడు. నాయనా, నాకు ఇల్లు వాకిలి లేదు, గట్టిగా రోజుకు 10 రాగి డబ్బులు సంపాదించలేను, నీ కూతుర్ని పెళ్లాడి ఎలా పోషించగలను అన్నాడు ముసలాడు. బాబు, నాకు వ్రతభంగం చేయకు, మేమైనా ధనికులం కాము, ఒక పూట డొక్కలో కాళ్ళు పెట్టుకొని పడుకోవటం చేతనైన వాళ్ళమే అన్నాడు కట్టెలు కొట్టేవాడు. సరే, నీ ఇష్టం అంటూ ముసలాడు పేదవాడి కుమార్తెను మసీదు పక్కనే ఉన్న చీకటి కొట్టులాంటి గుడిసెలోకి తీసుకుని పోయి 2 సాక్షుల ఎదుట ఆమెను పెళ్లాడాడు. సాక్షులు ఆశీర్వచనాలు చెప్పినాక ఆ పిల్లని ఆ గుడిసెలో ఒంటరిగా దిగవిడిచి అందరూ వెళ్ళిపోయారు. అది మొదలు ముసలాడు ప్రతి సాయంకాలము గుడిసెకు వచ్చి తన భార్యకు ఒక కొవ్వొత్తి 5 రాగి డబ్బులు ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ డబ్బులతో ఆమె తనకు కావలసిన రొట్టె అది కొనుక్కొని తిని ఒంటరి జీవితం గడపసాగింది. పేదవాడి భార్య మాత్రము రోజు తన కూతురు దుస్థితి తలుచుకొని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ ఉండేది. ఆమెను భర్త ఒకసారి తమ కూతురి వద్దకు తీసుకుని వచ్చాడు. ఆ పిల్ల పోషణ లేక చూడటానికి భయంకరంగా ఉన్నది. వంటి మీద దుస్తులు పేలికలైపోయాయి. తల్లి ఆమెకు జుట్టు దువ్వి కట్టుకోవటానికి వేరే దుస్తులిచ్చింది. ఇలా ఉండగా సంపన్నుల కొడుక్కి మరొక సంబంధం చూసి ముహూర్తం ఏర్పాటు చేశారు. సంపన్నుడి భార్య పేదవాడి భార్యని పెళ్లినాడు సాయానికి పిలిచింది. ఆమె వెళ్ళి తన కూతురికి ఈ సంగతి చెప్పి, నాకు తోడుగా నువ్వు కూడా వస్తావా ఏమిటి అని అడిగింది.
మా ఆయన్ని అడిగి ఆయన ఒప్పుకుంటే అలాగే వస్తాను అన్నది కూతురు. ఆ సాయంకాలము ముసలివాడి వచ్చినప్పుడు ఆమె మా అమ్మని సంపన్నుల ఇంట పెళ్లికి సాయం పిలిచారట, నేను కూడా తోడి వెళ్ళనా అని అడిగింది. తప్పకుండా వెళ్ళు, అంతేకాదు నిన్ను చూడగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని వదిలేసి నిన్నే చేసుకుంటాడు, అందుకు ఒప్పుకో అన్నాడు ముసలాడు. చిచ్చి, అలా అయితే నేను వెళ్ళను అన్నది ఆ పిల్ల. ఏమిటి నీ అభ్యంతరం? ఇక్కడ నీకేముంది, అక్కడ నీకు అన్ని సుఖాలు అమరుతాయి అన్నాడు ముసలాడు. లేదు, నాకు రాసిపెట్టి ఉన్నది ఈ బ్రతికే. నేను ఒకవేళ ఆ సంపన్నుణ్ణి పెళ్లి చేసుకున్నా వాళ్ళకున్నదంతా పోయి ఈ దశకే వస్తారు. ఇప్పుడు ఉన్నట్టుగా ఉండటానికి నాకేమీ అభ్యంతరం లేదు, నేను వెళ్ళను అన్నది భార్య. వెళ్ళమని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, తెలిసిందా అని ముసలాడు మరొక మాట అనకుండా వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారుతూనే ఆమె కోసం ఆమె తల్లి కాస్త మంచి బట్టలు, పొరుగు వాళ్ళ దగ్గర అరువు తెచ్చిన పాదరక్షలు తెచ్చి కూతుర్ని ముస్తాబు చేసింది. కానీ వారు బయలుదేరిపోయే సమయంలో ఒక బండి వచ్చి గుడిసె ముందు నిలిచింది. అందులో నుంచి 2 స్త్రీలు దిగి గుడిసెలోకి వచ్చారు. వాళ్ళు ఆ పిల్ల ధరించిన దుస్తులన్నీ ఊడదీసేసి అద్భుతమైన దుస్తులు తొడిగారు. ఆమె శరీరం నిండా కళ్ళు చెదిరే రత్నాలు గల ఆభరణాలు తగిలించారు. ఆమె చేతివేలికి పెద్ద వజ్రం గల ఉంగరం పెట్టారు. ఆమె ఇప్పుడు చూడటానికి స్వర్గలోకపు అప్సరసలా ఉన్నది. తర్వాత వాళ్ళు ఆమెను ఆమె తల్లిని బండిలోకి ఎక్కించుకొని పెళ్లి ఇంటికి వెళ్లారు. పెళ్లి కూతురికి అందరూ కానుకలు చదివిస్తున్నారు. ముసలాడి భార్య తన చేతికి ఉన్న వజ్రపుటుంగరం తీసి పెళ్లి కూతురికి ఇచ్చింది. అక్కడ చేరిన అమ్మలక్కలందరూ ఆ పిల్లను చూసి ఎవరీ మహారాణి అని గుసగుసలాడారు. ఇంతలో పెళ్లి కూతుర్ని తీసుకుని పోవటానికి పెళ్లి కొడుకు వచ్చాడు. కట్టెలు కొట్టేవాడి కుమార్తెను చూసి అలాగే ఒక క్షణం పాటు స్తంభించిపోయాడు. వాడి వాలకం చూసి పెళ్లి కూతురికి ఒళ్ళు మండిపోయింది. ఆమె తన బంధువులందర్నీ పోగేసుకొని అప్పటికప్పుడే వెళ్ళిపోయింది. కట్టెలు కొట్టేవాడి కూతుర్ని ఆమె వెంట వచ్చిన స్త్రీలు బండిలో ఎక్కించి గుడిసె వద్దకు తీసుకుని పోయి ఆమె ఒంటిపైన ఉన్న దుస్తులు నగలు తీసుకొని ఎప్పటి బట్టలు తొడిగి బండెక్కి వెళ్ళిపోయారు. ఈ లోపల పెళ్ళికొడుకు తన మనుషుల్ని బండి వెనకనే పంపించి తాను ప్రేమించిన పిల్ల ఒకప్పుడు తానుకు ప్రధానమైన పిల్లేనని తెలుసుకొని నేను ఆమెను తప్ప మరెవరిని చేసుకోను అని శపథం చేశాడు. తనను పెళ్లాడవలసిందని కోరుతూ అతను పేదవాడి కుమార్తెకు రాయబారం పంపాడు. నేను ముసలాడి భార్యను, ఈ జన్మకు నా అదృష్టం ఇంతే, ఇంతకంటే ఎక్కువ అదృష్టాన్ని నేను కోరను అని ఆమె జవాబు చెప్పింది. ఈ సమాధానం విని సంపన్నుల కొడుకు మండిపడ్డాడు. నేను పెళ్లాడతానంటే నిరాకరిస్తుందా? నా తాహతేమిటి, దాని తాహతేమిటి అంటూ వాడు సుల్తాను వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. నీ ఫిర్యాదు రేపు వింటాము అని సుల్తాన్ తెలియచేశాడు. మర్నాడు దర్బారుకు హాజరు కమ్మని కట్టెలు కొట్టేవాడి కుమార్తెకు పిలుపు వచ్చింది. కారణం తెలియక ఆమె కంగారు పడింది. తీరా అక్కడికి వెళ్ళినాక అక్కడ సంపన్నుల కొడుకు కనిపించాడు. ఈ పిల్లని ఒకప్పుడు నాకు ప్రదానం చేశారు, అందుచేత ఈమె నన్ను పెళ్లాడేటట్లు తీర్పు దయచేయించండి, లేదా ఈమెకు శిరచ్ఛేదం విధించండి అని సంపన్నుల కొడుకు తెరచాటున ఉన్న సుల్తానుకు విజ్ఞాపన చేసుకున్నాడు. నేను ఇతన్ని పెళ్లాడను, కావలిస్తే నా తల తీసేయించండి, నేను అది వరకే ముసలాడి భార్యను అయ్యాను అన్నది కట్టెలు కొట్టేవాడి కూతురు. ఈ ముసలాడెవరు అని సుల్తాను తెర వెనకరించి అడిగాడు. నాకు తెలియదు, చీకటి పడే వేళ వచ్చి నాకు 5 రాగి డబ్బులు ఒక కొవ్వెత్తి ఇచ్చిపోతూ ఉంటాడు అన్నది ఆమె. అటువంటి వాడితో దారిద్ర్యం అనుభవించే కన్నా ఈ సంపన్న యువకుణ్ణి ఎందుకు పెళ్లి చేసుకోవు అని అడిగాడు సుల్తాను. నేను ముసలాడి భార్యగానే ఉంటాను, ఆయనే నాకు రాసిపెట్టిన మొగుడు అన్నది ఆమె. నీ భర్త నీకు కనిపిస్తే గుర్తించగలవా అంటూ సుల్తాను తెరచాటు నుంచి యువతలికి వచ్చాడు. సుల్తాను యువకుడు అయినప్పటికీ ఆమె తన భర్తను గుర్తించి, మహారాజా, మీరే ఆ ముసలాడు, అదుగో మీ చెంప మీద ఘాటు అన్నది కట్టెలు కొట్టేవాడి కూతురు. సుల్తాను నవ్వి, అవును, నేనే ఆ ముసలాణ్ణి, తలవని తలంపుగా నా పాలబడిన నీ బుద్ధి ఎటువంటిదో తెలుసుకునేటందుకే నీకు పరీక్షలు పెట్టాను.
ఈ ద్రోహి పెళ్లికి నిన్ను అలంకరించి తీసుకుని పోయిన స్త్రీలను నేనే పంపాను. నీ అందం ఎంత గొప్పదో నీ బుద్ధి కూడా అంత గొప్పది అన్నాడు. ఆయన సంపన్నుల కొడుకుని ఖైదీలోకి తోయించి కట్టెలు కొట్టేవాడి కూతుర్ని నిండు కొలువులో మళ్లీ పెళ్లాడాడు. 40 రోజుల పాటు దేశమంతటా విందులు వినోదాలు జరిగాయి. మరొక కథ పేరు వరరుచి కథ. ఈ కథను రచించిన వారు బి నాగేశ్వరరావు గారు. వేతనం అనే పట్టణంలో దేవస్వామి, కరంభకుడు అని 2 అన్నదమ్ములుండేవాళ్ళు. వారికి వ్యాడి అని, ఇంద్రదత్తుడు అని 2 కుమారులుండేవాళ్ళు. వ్యాడి తండ్రి మరణించాడు. అతని అన్న వైరాగ్యం చెంది ఎటో వెళ్ళిపోయాడు. వారిద్దరి భార్యలు తమ భర్తల కోసము మనోవ్యాధి చెంది మరణించారు. ఈ విధంగా ఈ ఇంద్రదత్తుడు ధనికులై ఉండి కూడా పసితనంలోనే దిక్కులేని వారైపోయారు. వాళ్ళకి మంచి గురువు వద్ద చదువుకోవాలనిపించి కుమారస్వామిని ప్రార్థించారు. ఆ స్వామి వారికి కలలో కనిపించి, నందుడు పాలించే పాటలీపుత్రంలో వర్షుడు అనే బ్రాహ్మణుడున్నాడు, అతని వద్ద చదువుకోండి అని చెప్పాడు. ఆ ప్రకారమే వ్యాడి ఇంద్రదత్తులు పాటలీపుత్రానికి ప్రయాణమై వెళ్ళి విచారించగా ఆ నగరంలో వర్షుడు అనే మూర్ఖుడు ఒకడున్నట్లు తెలిసింది గాని ఉపాధ్యాయుడున్నట్లు ఎవరూ చెప్పలేదు. వారు ఆ మూర్ఖుడి ఇంటికే వెళ్ళారు. వర్షుడి ఇల్లు దరిద్ర దేవతలకు పుట్టిల్లులాగానే ఉంది. వర్షుడి భార్య సాక్షాత్తు దరిద్ర దేవతలాగే కనపడింది. ఆ కుర్రవాళ్లు ఆవిడ కాళ్లపై పడి నమస్కారం చేసి తాము వచ్చిన పని చెప్పారు. ఆమె వారితో, నా భర్త ఒకప్పుడు మూర్ఖుడే గాని ఆయన కుమారస్వామిని మెప్పించి సకల విద్యలు నేర్చుకున్నాడు. ఎవరైనా ఏకసంధాగ్రాహి వస్తే కాని ఆయన పాఠం చెప్పడు అని చెప్పింది. వారు వర్షుడి భార్యకు 100 వరహాలిచ్చి ఏకసంధాగ్రాహి కోసము వెతుకుతూ ఒకనాడు కౌసంబీ నగరానికి చేరుకున్నారు. కౌసంబీ నగరంలో సోమదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య వసుదత్త. ఆ ఇద్దరికీ వరరుచి అనే ఒక కుమారుడున్నాడు. వరరుచి చిన్నవాడే ఉండగానే సోమదత్తుడు చనిపోయాడు. పాపము ఆయన భార్య ఎలాగో కష్టపడి వరరుచిని పెంచుతున్నది. దైవికంగా వ్యాడి ఇంద్రదత్తులు ఆ ఇంటికి అతిథులుగా వచ్చారు. ఆ సమయంలో వాద్యాల చప్పుడు వినిపించింది. మీ నాన్నగారి స్నేహితుడు నందుడు నాట్యం చేస్తున్నాడు అని వసుదత్త వరరుచితో అంటూ భర్తను తలుచుకొని కంటతడి పెట్టింది. వెంటనే వరరుచి తల్లితో, నన్ను అక్కడికి వెళ్ళనీయమ్మా, నేను అదంతా చూసి వచ్చి ఆ పాటలు నాట్యము నీకు చూపిస్తాను అన్నాడు. ఇది విని వ్యాడి ఇంద్రదత్తులు నిర్ఘాంతపోయారు. వసుదత్త వారితో, నిజమే నాయనా, వీడు ఒక్కసారి వింటే ఏదైనా పట్టుకోగలడు అన్నది. వ్యాడి ఇంద్రదత్తులు ఈ మాట నమ్మలేక పరీక్ష కోసం ఏదో చదివారు. వరరుచి వారు చదివిందంతా ఒక్కసారి విని తిరిగి చెప్పేశాడు. తర్వాత వరరుచి వారిని వెంటబెట్టుకొని నాట్యం జరిగే చోటికి వెళ్ళి తిరిగి వచ్చి తాను చూసిందంతా పాడుతూ ఆడుతూ తల్లికి చూపించాడు. వ్యాడి ఇంద్రదత్తులు వసుదత్తకు తమ వృత్తాంతమంతా చెప్పి, అమ్మా, నీ కొడుకును మా వెంట పంపినట్లయితే మేము వర్షోపాధ్యాయుల వద్ద అన్ని విద్యలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది, మమ్మల్ని అనుగ్రహించు అని వేడుకున్నారు. అలాగే నాయనా, వీణ్ణి వెంట పెట్టుకుని పోయి మీ తమ్ముడులాగే చూసుకోండి అన్నది వసుదత్త. వారు ముగ్గురూ తిరిగి పాటలీపుత్రానికి వచ్చి వర్షుణ్ణి చూసి విద్య నేర్పమన్నారు. ఆయన వరరుచిని చూస్తూనే ఉపాధ్యాయుడు కావటానికి సమ్మతించాడు. గురువు నోట ఒక్కసారి విన్న వేదాన్ని వరరుచి వెంటనే అప్పగించేవాడు. వారిద్దరూ చెప్పగా విని వ్యాడి, ఆ ముగ్గురు చెప్పగా విని ఇంద్రదత్తుడు ఒప్పగించగలిగేవారు. పరమ మూర్ఖుడిగా తలచబడుతున్న వర్షోపాధ్యాయుణ్ణి, అతని తెలివైన శిష్యుల్ని చూసి నగరవాసులు దిగ్భ్రమ చెందారు. ఆయన ఖ్యాతి నగరమంతటా పాకింది. ఆయన తమ్ముడైన ఉపవర్షుడు తప్ప మిగిలిన ప్రజలందరూ ఆయనను దేవుడి వల్లే చూడసాగారు. ఆఖరికి ఆ నగరాన్నేలే నందమహారాజు కూడా ఆయన ఇంటిని బంగారు కానుకలతో నింపేశాడు. తన ముగ్గురు శిష్యుల ధర్మమా అంటూ వర్షోపాధ్యాయుల అపఖ్యాతి దారిద్ర్యము కూడా తొలగిపోయాయి. శిష్యుల విద్యాభ్యాసం ముగిసింది. కానీ వారింకా గురువుని విడిచి వెళ్ళలేదు. ఈ సమయంలో నగరంలో ఇంద్రోత్సవం జరిగింది. వేడుక చూడటానికి మిత్రులు ముగ్గురు వెళ్ళారు.
అక్కడ వారికి రతీదేవి లాంటి చక్కని యవ్వని ఒకతే కనిపించింది. ఆమె వెంట ఆమె స్నేహితురాళ్ళు కూడా ఉన్నారు. ఒకరినొకరు చూసుకుంటూనే వరరుచి ఆ పిల్ల కూడా ప్రేమించుకున్నారు. ఆ పిల్ల ఎవరు అని వరరుచి అడగగా, మన గురువుగారి తమ్ముడు ఉపవర్షుడున్నాడే, ఆయన కూతురు ఉపకోస అని ఇంద్రదత్తుడు చెప్పాడు. ఇదే విధంగా ఉపకోస తన స్నేహితురాల ద్వారా వరరుచి గురించి తెలుసుకున్నది. ఆ రాత్రి వరరుచి సరిగ్గా నిద్రపోలేదు. తెల్లవారి నిద్రలేస్తూనే వెళ్ళి ఉపవర్షుడి ఇంటికెదురుగా ఉండే ఒక మామిడి చెట్టు క్రింద కూర్చున్నాడు. అతని వద్దకు ఉపకోస స్నేహితురాలు వచ్చి అతనిని ఉపకోస ఎంతగా ప్రేమిస్తున్నదో వర్ణించి చెప్పింది. వరరుచి ఆమెతో, నేను అపకీర్తికి పాల్పడలేను. నా కోరిక మీ స్నేహితురాలి కోరిక తీరాలంటే ఒకటే మార్గం. ఆమె తల్లిదండ్రుల సమ్మతితో మేమిద్దరము పెళ్లాడాలి. లేకపోతే మా ఇద్దరి ప్రాణాలు పోతాయి. మా ప్రాణాల్ని ఎలాగైనా కాపాడు అన్నాడు. వెంటనే ఆమె వెళ్ళి ఉన్న సంగతి ఉపకోస తల్లికి చెప్పింది. ఆవిడ తన భర్తతో చెప్పింది. ఉపవర్షుడు తన అన్నగారైన వర్షుడితో సంప్రదించాడు. వరరుచికి ఉపకోసకు పెళ్లి నిశ్చయమైంది. వ్యాడి కౌసంబికి వెళ్ళి వరరుచి తల్లి అయిన వసుదత్తను తీసుకుని వచ్చాడు. వరరుచి ఉపకోసను కన్యాదానం పుచ్చుకొని భార్యతోనూ తల్లితోనూ పాటలీపుత్రంలో కాపురం పెట్టాడు. రాను రాను వర్షుడి శిష్యుకోటి పెరిగిపోతున్నది. ఆ శిష్యులలో పాణిని అని ఒక ముద్దబ్బాయి ఉండేవాడు. వాడికి చదువు రాదని తోచి వర్షుడి భార్య వాణ్ణి పంపేసింది. పాణిని నేరుగా హిమాలయానికి వెళ్ళి తీవ్రమైన తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించి ఆ దేవుడి వలన ఒక కొత్త వ్యాకరణం పొంది తిరిగి వచ్చి అందరికన్నా తెలివిగలవాడైన వరరుచిని వాదానికి పిలిచాడు. 8 రోజులు వాదం జరిగిన మీదట వరరుచి పాణినికి ఓడిపోయాడు. అంతటితో అప్పటి వరకు అమలులో ఉండిన ఇంద్ర వ్యాకరణము లోకంలో నశించిపోయింది. తర్వాత వరరుచి కూడా హిమాలయానికి వెళ్ళి శంకరుని గురించి తపస్సు చేసి కొత్త వ్యాకరణం సంపాదించుకొని వచ్చి దానిని వర్షోపాధ్యాయుడికి కూడా వినిపించాడు. వ్యాడి ఇంద్రదత్తుడు తమ గురువుని విడిచి వెళ్ళిపోగోరి గురుదక్షిణ ఏమి కావాలని అడిగారు. వర్షుడు 1,000,000 వరహాలు కోరాడు. వాళ్ళిద్దరూ వరరుచి దగ్గరికి వచ్చి, గురువుగారు 1,000,000 వరహాలు కోరారు. అంత సొమ్ము ఇవ్వగలవాడు నందమహారాజు ఒక్కడే. ఆయన అయోధ్యలోని నందకటకంలో ఉన్నారు. ఆయనను పోయి యాచించుదాము, నువ్వు కూడా రా అన్నారు. వీరు ముగ్గురూ కలిసి నందకటకం వెళ్ళేసరికి నందమహారాజు అంతకు ముందే చనిపోయినట్లు తెలిసింది. ప్రజలంతా గగ్గోలు పడుతున్నారు. ముగ్గురు హతాశులైపోయారు. కానీ ఇంద్రదత్తుడు ఒక ఆలోచన చేశాడు. అతనికి యోగ విద్య తెలుసును. అందుచేత తన మిత్రులతో, చూడండి, నేను వెళ్ళి ఈ రాజు కళేబరంలో ప్రవేశిస్తాను. వ్యాడి నా దేహాన్ని కాపాడుతూ ఇక్కడే ఉంటాడు. వరరుచి నువ్వు వచ్చి నన్ను ధనం అడుగు, నేను ఇచ్చేస్తాను. మన పని తీరిపోతుంది అన్నాడు. మిగిలిన ఇద్దరూ సరేనన్న మీదట ఇంద్రదత్తుడు ఒక పాడుబడిన దేవాలయంలో తన శరీరాన్ని విడిచి చనిపోయిన నందరాజు శరీరంలోకి ప్రవేశించాడు. వ్యాడి ఇంద్రదత్తుడి శరీరాన్ని కాపాడుతూ ఆ ఆలయంలోనే ఉండిపోయాడు. చచ్చిపోయిన రాజు మళ్ళీ బతికేసరికి ప్రజల ఆనందానికి మేరలేదు. వాళ్ళు ఉత్సవాలు చేసుకున్నారు. వరరుచి ఆ సమయంలో రాజాస్థానానికి వెళ్ళి రాజును ఆశీర్వదించి 1,000,000 వరహాలు కోరాడు. నందుడు తన మంత్రి అయిన శకటాలుణ్ణి పిలిచి, ఈ బ్రాహ్మణ యువకుడికి 1,000,000 వరహాలు ఇచ్చేయి అని ఆజ్ఞాపించాడు. శకటాలుడు అసాధ్యుడు. చచ్చిపోయిన రాజు బతకటమే విడ్డూరంగా ఉంటే అంతలోనే ఎవరో వచ్చి 1,000,000 వరహాలు అడగటము, రాజు అంత మొత్తాన్ని ఇచ్చేయమని ఆజ్ఞాపించటము చూసి శకటాలుడు నిజం ఊహించాడు. ఎవరో యోగసిద్ధుడు రాజు కళేబరంలోకి ప్రవేశించి ఉండుంటాడు. యోగసిద్ధుడి కళేబరము సమీపానే ఎక్కడో ఉండుంటుంది. ఇలా ఊహించిన వాడై శకటాలుడు తన పరిచారకులతో దేశంలో ఎక్కడ ఏ శవం దొరికినా కాల్చి పారేయండి అని చెప్పాడు. వాళ్ళు పాడుబడిన దేవాలయంలో ఇంద్రదత్తుడి శరీరాన్ని చూసి అడ్డం వచ్చిన వ్యాడిని దూరంగా నెట్టి ఆ శరీరాన్ని కాస్త కాల్చేశారు. అక్కడ మాయానందుడు శకటాలుడిని
ఆ యువకుడికి డబ్బు ఇచ్చావా లేదా అని తొందర చేయసాగాడు. మహారాజా, ప్రజలు ఉత్సవంలో నిమగ్నులై ఉండటం చేత అంతా గందరగోళంగా ఉన్నది. కొంచెం ఆగితే అలాగే ఇప్పించేస్తాను అన్నాడు శకటాలుడు. ఇంతలో వ్యాడి పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా, తమ ధర్మ పరిపాలనలో తమ భటులు దారుణమైన పని చేశారు. యోగ సమాధిలో ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడిని శవమని వంకపెట్టి బలాత్కారంగా తీసుకుని పోయి దహనం చేశారు అన్నాడు. నందరాజు శరీరంలో ఉన్న ఇంద్రదత్తుడికి నిజం తెలిసిపోయింది. రాజభటులు కాల్చింది తన దేహాన్నే అని. తరువాత అతను వ్యాడితో ఏకాంతంగా మాట్లాడాడు. జరిగిన దానికి ఎంతో చింతించాడు. వ్యాడి అతనితో, జరిగిన దానికి చేసేదేమీ లేదు. ఈ శకటాలుణ్ణి ఒక కంట కనిపెట్టి ఉండు. వీడు ఉద్దండు. నిన్ను నాశనం చేసి పూర్వనందుడికి కొడుకైన చంద్రగుప్తుడికి పట్టం కట్టగలడు. అందుచేత వరరుచిని ప్రధానమంత్రిగా పెట్టుకో అన్నాడు. మాయానందుడు ఆ ప్రకారమే వరరుచిని తన ప్రధానమంత్రిగా చేశాడు. కానీ రాజులో క్రమంగా మార్పు వచ్చింది. తాను రాజు కళేబరంలోకి ప్రవేశించినందుకు మొదట దుఃఖించిన ఇంద్రదత్తుడు రాజభోగాలు మరిగి క్రమంగా నీచబుద్ధి అయిపోయాడు. వరరుచికి అతనిపై ఉండిన మైత్రి క్రమంగా క్షీణించింది. చివరికి రాజుకు అతనిపై అనుమానాలు కూడా పుట్టుకువచ్చాయి. రాజు తనను చంపించడానికి చూస్తున్నాడని తెలిసి వరరుచి శకటాలుడి ఇంట తలదాచుకున్నాడు. వరరుచిని రాజు చంపించాడన్న పుకారు నగరమంతటా పాకింది. ఈ పుకారు వినగానే ఉపకోస అగ్నిప్రవేశం చేసింది. వసుదత్త గుండె పగిలి చనిపోయింది. తర్వాత కొద్ది కాలానికే చాణుక్యుడనే బ్రాహ్మణుడు నందరాజుపై అలిగి శపథం చేసి 7 రోజులలో ఆయన చచ్చేటట్టు చేశాడు. చంద్రగుప్తుడు రాజ్యానికి వచ్చాడు. వరరుచి జీవితంపై విరక్తి కలిగి అడవికి పోయి తపస్సు చేసుకొని అక్కడే దేహం చాలించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.